నమస్తే, మీరు చూస్తున్నారు తెలుగు టీవీ. మన ఊరి వార్తలు, మన ఊరి విశేషాలు. వనపర్తిలో 15 రోజుల పాటు మహాయాగాలు. వనపర్తి, విశ్వశాంతి, లోకకల్యాణం కోసం వనపర్తిలో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు 15 రోజుల పాటు అయుత చండీ, అతిరుద్ర మహాయాగాలు నిర్వహించనున్నట్లు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ తెలిపారు. మర్రికుంట పాలకేంద్రం వెనుక వైష్ణవ వాయతనంలో ఈ మహోత్సవాలు జరుగుతాయి. వివిధ హోమాలు, పారాయణాలు, పూజా కార్యక్రమాలతో పాటు ప్రకృతి వైపరీత్యాలు తొలగి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాలను విజయవంతం చేయాలని సుదర్శన సహితులు లక్ష్మీనారాయణ యాగం, మహాలక్ష్మి యాగం, అది కాకుండా వీటిలో సుమారుగా సరస్వతి మేధాశక్తి హోమాలు, నక్షత్ర యాగం, నవగ్రహ యాగం ఇవన్నీ జరుగుతుంటాయి. వీటితో పాటు మనకి విశేషమైన కళ్యాణాలు, సీతారామ కళ్యాణం, లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణం, వేణుగోపాల స్వామివారి కళ్యాణం, రాధాకృష్ణ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, ఉమామహేశ్వర కళ్యాణం, గణపతి కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, ఈ కళ్యాణాలు, అలాగే లక్ష తమలపాకులార్చన, కోటి కుంకుమార్చన, కోటి బిరోధరార్చన, కోటి పుష్పార్చన, కోటి తులసిదలార్చన, అమ్మవారికి శ్రీచక్రార్చన చేస్తూ లక్షగాజురార్చన చేయడం జరుగుతుంది. అలాగే మనకి లక్ష దీపోత్సవం కూడా ఉంటుంది. అలాగే సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఉంటుంది. అలాగే లక్ష మట్టితో పార్థివ శివలింగాలు చేసి అభిషేకం కూడా జరుగుతుంది ఒకరోజు. ఈ కార్యక్రమాలు జరుగుతూ ఇంకా విశేషంగా సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం విశేషంగా జరుగుతూ ఈ కార్యక్రమాలు జరుగుతాయి. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం అల్పాహారం ఉంటుంది. అలాగే భక్తులందరూ కూడా హోమంలో కానీ, పూజల్లో కానీ, ఇందులో కూడా పాల్గొనే వాళ్ళందరూ కూడా ఉచితంగా పాల్గొవచ్చు. ఎవరికి ఎటువంటి రుసుము లేదు. అలాగే వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరికి నచ్చింది మానసికంగా, శారీరకంగా, ద్రవ్యంగా, ధనపరంగా సహాయ సహకారాలు అందించగలుగుతారు. ఇది ముఖ్యంగా విశ్వశాంతిని ఆకాంక్షించి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి వర్షాలు ఉంటే లేకపోవడం, వర్షాలు పడితే ఎక్కువ పడడం, అది కాకుండా పెను ఉపద్రవాలు రావడం, విపరీతమైన రోగాలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు విపరీతాలు వచ్చే సమయం ఇది. ఈ 5-10 సంవత్సరాల్లో ప్రాణ నష్టం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ నష్టాన్ని కొంతైనా నివారణ జరగడానికి కోసం పారిపంటలు అభివృద్ధి చెందాలని, విద్యాభివృద్ధి బాగా చెందాలని, ప్రతి మానవుడు సుఖ సంతోషంతో ఉండాలని, పశుపక్షాతులు కూడా సుఖంగా ఉండాలని ఉద్దేశించి మహాయాగాన్ని సంకల్పం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని ఆ రాధాకృష్ణ కృపకి పాత్రే ధరించాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ.